గత 10 మాసాలుగా ప్రపంచం అనూహ్యమైన సవాల్ని ఎదుర్కొంటోంది. భారతదేశం కూడా ఈ సవాల్ని స్వీకరించాల్సి వచ్చింది. అదే కోవిడ్-19. ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో ఆరోగ్యపరమైన అంశాలే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మారిపోయాయి. ఈ పరిస్థితిలో భారతదేశం ఒక నిజాన్ని ఆకలింపు చేసుకోవాల్సి వచ్చింది. అదే ఆత్మనిర్భరం. ఈ దిశగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం అడుగులేసాం. ఈ స్వావలంబన లేకపోతే భవిష్యత్ కష్టం అవుద్దని మనకు అర్థమైంది. ఈ స్వావలంబన అనేక రంగాల్లో, రక్షణ రంగంతో సహా. ఇదే పరిస్థితిలో ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే ఇంకో పక్క చైనా మనపైన కాలు దువ్వింది. దీంతో మన డిఫెన్స్ టెక్నాలజీని, మన అమ్ముల పొదిని పదును పెట్టాల్సి వచ్చింది. డిఫెన్స్ టెక్నాలజీని పదును పెడుతూనే స్వదేశీయంగా రకరకాల మిసైల్స్ని తయారు చేసుకోవడం, టెస్ట్ చేసుకోవడం మనకి అత్యవసరం అయిపోయింది. ముఖ్యంగా స్వదేశీ రక్షణ కోసం, మన దేశ భద్రత కోసం. అదే దిశగా మన శుక్రవారం రోజు మన అమ్ముల పొదిలో ఒక కొత్త క్షిపణి వచ్చి చేరింది. అదే రుద్రం-1 యాంటీ రేడియేషన్ క్షిపణి. న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ అని కూడా అనొచ్చు. ఈ రుద్రం-1 ఏంటి అంటే, అసలు ఏంటి దీని సంగతి అంటే, శత్రు దేశాల యొక్క రాడార్లు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, వాటికి సంబంధించిన నిఘా, రేడియో ఫ్రీక్వెన్సీ వాడే నిఘా హెలికాప్టర్సు, ఇవేవైనా సరే మనకి దగ్గరగా వస్తున్నప్పుడు యాంటీ రేడియేషన్ మిసైల్ కనిపెట్టేస్తుంది, వాటిని ధ్వంసం చేస్తుంది. ఇదే దీనిలోన అద్భుతం. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని మనం రష్యన్ టెక్నాలజీ వాడుతున్నాం. తర్వాత ఇజ్రాయెల్ బారక్ మిసైల్స్, రష్యన్ హామ్ మిసైల్స్ ఇవి వాడుతున్నాం అనమాట. మొట్టమొదటిసారిగా మన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO వాళ్ళు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రుద్రం-1 యాంటీ రేడియేషన్ మిసైల్ని మనం టెస్ట్ చేసాం. ఇంకా అనేక రౌండ్లు టెస్ట్ చేయాల్సి ఉంది. ఈ టెస్ట్లో భాగంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయుసేనకు సంబంధించిన సుఖోయ్ MKI ఎయిర్ క్రాఫ్ట్లోంచి దీన్ని లాంచ్ చేసాం. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పొచ్చు. అయితే ఈ క్షిపణికి సంబంధించి అనేక విషయాలు మనం గమనించాలి ఉంది. కొత్త తరం యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం-1 ధ్వని వేగం కంటే కూడా వేగంగా ప్రయాణిస్తోంది. శబ్ద వేగం కంటే కూడా రెట్టింపు వేగంతో ఇది ప్రయాణిస్తోంది. రుద్రం-1 INS GPS-తో అనుసంధానమై ఉంది. శత్రు దేశాల యొక్క క్షిపణులు, వాళ్ళ యొక్క టార్గెట్లు ఎక్యురేట్గా అంటే పిన్ పాయింట్గా కనిపెట్టే GPS సిస్టమ్ దీని చేతిలో ఉందన్నమాట. దాంతో అనుసంధానమై ఉంది. ప్రత్యర్థుల గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేయడంలో ఇది ఒక కీలక పాత్ర పోషించనుందని చెప్పొచ్చు. అయితే రేడియో తరంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న శత్రువుల రాడార్లను గుర్తించి వాటిని స్తంభింపచేసే శక్తి దీనికి ఉంది. దీన్ని మన ఎయిర్ ఫోర్స్లోకి ప్రయోగించడానికి, యాక్చువల్గా వాడటానికి టైం ఉంది, ఎందుకంటే టెస్ట్ చేస్తున్నాం ఇంకా మనం. అయితే ఇక్కడ మనం 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి అంశం SEAD, సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్. శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ను సప్రెస్ చేసే టెక్నాలజీ. ఇప్పటి వరకు ఇంత గొప్ప టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది, కొంత రష్యా, ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉంది, ఇప్పుడు భారతదేశం దగ్గర కూడా వచ్చింది. దాంతోపాటు మనకి మోనోలిథిక్, మైక్రోవేవ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయన్నమాట దీనిలో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీని యొక్క మొదటి భాగంలో, తల భాగంలో ప్యాసివ్ హోమింగ్ హెడ్ అని ఉంది. ఇది రకరకాల సిగ్నల్స్ని డిటెక్ట్ చేసి మన ఎయిర్ ఫోర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాటిని అనుసంధానం చేసి ఆ శత్రు దేశాల అమ్ముల పొదిలో ఏముంది, వాళ్ళు మనపైన ఏం ప్రయోగించారు, ఇవన్నీ కనిపెట్టగలుగుతుందన్నమాట. కనిపెట్టి దాన్ని ధ్వంసం కూడా చేస్తుంది. దాన్ని క్లాసిఫై చేసి ఏ రకమైన ఎదుటివాడి క్షిపణి ఏ రకంగా ఉంది అని చెప్పి దాన్ని ఏ విధంగా అటాక్ చేయాలి, దాన్ని ఎలా ధ్వంసం చేయాలి, మొత్తం ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఇది అత్యద్భుతం అని చెప్పొచ్చు సక్సెస్ అయితే కనుక. దీంతో పాటు దీన్ని మనం ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనొచ్చు. ఎందుకంటే మనం ఎదుటివాడి మీద కాలు దువ్వి వాడిని పడగొట్టక్కర్లేదు. ముందు వాడిపైన మనం వాడు మనపైన ఏం ప్రయోగిస్తున్నాడో తెలుసుకుంటే అప్పుడు మనం వాడిపైన ఏం ప్రయోగించవచ్చో శత్రువు పైన ఆలోచించవచ్చు అనమాట. సో ఆ దిశగా ఈ యాంటీ రేడియేషన్ మిసైల్ ముందుకెళ్తుంది. ఈ యాంటీ రేడియేషన్ మిసైల్లో కొత్త టెక్నాలజీ ఇండిజినస్గా వాడటం వల్ల దీన్ని న్యూ జనరేషన్ అని అంటున్నారు. ఇది శత్రు దేశాల నిఘా విమానాలు కానీ, నిఘా రాడార్స్ కానీ
వాటిలో ఉన్న సిగ్నల్స్ని కనిపెట్టి రేడియో ఫ్రీక్వెన్సీ, రేడియో తరంగాల ద్వారా మనం కూడా డిటెక్ట్ చేసి వాళ్ళపైన అటాక్ చేసే శక్తి అనమాట. రుద్రం-1 పూర్తి స్థాయిలో దీని టెక్నాలజీ తెలుసుకోవటం ఎంతైనా అవసరం. దేశానికి ఇది కొత్త, మన రక్షణ శాఖకే ఒక కొత్త స్ట్రెంగ్త్ని చేకూర్చిందని చెప్పొచ్చు.